డ్రగ్స్ ఫ్రీ నేషన్ కోసం సేవా పక్వాడలో భాగంగా ఈరోజు నెక్లెస్ రోడ్లో 3K రన్ నమో యువరన్ 3K రన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ స్కూటర్ పై మత్తు వదలరా మనసుగా బతకరా సే నో డ్రగ్స్ అంటూ కన్నా ఇక్కడ ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి అవేర్నెస్ కల్పించే ప్రచారం చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నరసింహులు అండి. వచ్చారు? నేను లంగరోజు నుంచి వచ్చాను. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇలాగే? అంటే ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే నేను దానికి సండే రోజు ఇట్లాంటివి నేను సొంతంగా స్లోగన్స్ రాసి ప్రచారం చేస్తూ ఉంటాను. పోలియో చుక్కల గురించి కానీ, ఇంకోటి సోషల్ అవేర్నెస్ గురించి కానీ. సో ఇట్లాంటి ఈవెంట్స్ రన్స్ ఉంటే ఐ విల్ ట్రై అండ్ పార్టిసిపేట్ టు మేక్ అవేర్నెస్. ఇప్పుడు డ్రగ్స్ సే నో డ్రగ్స్ ఫ్రీ నేషన్ కదా, హైదరాబాద్ లో ఈ రీసెంట్ గా ఒక స్కూల్లో కూడా డ్రగ్స్ తయారు చేసేవారు. అంటే ఎట్లా అది? అంటే ముఖ్యంగా ఒకటి అవేర్నెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ లెవెల్లో చిన్నపిల్లలకి ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి తెలియాలి. సమాజంలో బయటికి వెళ్తున్నామంటే ముఖ్యంగా ఉండాల్సింది ఫ్యామిలీలో మన రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి చాలా. అందుకే నేను మానవ సంబంధాల యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే చిన్నపిల్లవాడు తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేస్తున్నాడో తెలియదు. చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పకుండా తీసుకెళ్తున్నారు కదా. సో ఫ్యామిలీ లెవెల్లో అవేర్నెస్ ఉంటే మాత్రం ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి చాలా అవకాశం. అదే అండి. ఇప్పుడు మేము ఇప్పుడు మన ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలంలో ఒకటి రెస్పెక్ట్ తగ్గింది, చెప్పడం వినేటువంటి తగ్గింది. సో పేరెంట్స్ యొక్క బాధ్యత ఉంటుంది. చిన్నపిల్లలకి ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ లెక్కలో మనం మాట్లాడాలి. ఏదో ఆజమాయిష్ చేసి నువ్వు వచ్చేది నువ్వు ఇచ్చేది కాకుండా ఒక ఫ్రెండ్ లెవెల్లో అతని మైండ్ సెట్ ఎట్లా ఉంది, అతని ఆలోచన విధానం ఏముంది, అవి రెండింటిని కూర్చుని ఇది మంచిది ఇది చెడ్డది అనేది చెప్పే రోజులు రావాలి. సో పిల్లలకి మన తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూర్చునబెట్టి చెప్పే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన రోజులలో ఈ టెక్నాలజీ కానీ ఇంత యాక్సెసిబిలిటీ లేదు. ఇప్పుడు యాక్సెసిబిలిటీ చాలా పెరిగింది. సో యాక్సెసిబిలిటీ పెరిగింది కాబట్టి దానిపైన కంట్రోల్ అనేటువంటిది లేదు. సో ఫ్యామిలీ పరంగా తెలిసిన వాళ్ళ దగ్గర ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి రన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఫ్యామిలీ లెవెల్లో పిల్లల పైన కంట్రోల్ అనేటువంటి ఏదో మనం పట్టుకునే కంట్రోల్ అనేటువంటిది ఇట్స్ నాట్ అబౌట్ పికింగ్ దేమ్ అండ్ అంటే చెప్పే విధానం అనేటువంటి. నేను యాక్చువల్గా నేను ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించింది ఒక 5-6 years బ్యాక్. సో అప్పటి నుంచి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం నాకు అలవాటు. 2K రన్స్లో 3K రన్స్లో నేను అవేర్నెస్ గురించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అంటే చాలా చాలా కష్టం అవుతుంది. ఇట్లాంటి చాలా చేయాలి. ఇప్పుడు మనం ఈరోజు చేస్తాము, రేపు మర్చిపోతాం. ఇట్లాంటివి కాకుండా అవేర్నెస్ అనేటువంటి ప్రతి ఫ్యామిలీలో మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ కానీ సోషల్ క్యాంపెయిన్స్ కానీ ఇవన్నీ జరగాలి. సో అట్లాంటి జరిగితే ఏమైపోతాయంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తే దాంట్లో మార్పు అనేటువంటి వస్తుంది. ఇట్లాంటివన్నీ ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను. నేను కుక్కట్పల్లి మూసాపేట నుంచి వచ్చాను. భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షుని మూసాపేట డివిజన్కి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమము యువతకి ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ రోజులలో యువత పిడుదాలను పడుతున్నాయి. ఎట్లా అంటే ప్రతి చోట డ్రగ్స్ కానీ పానీయాలకు కానీ ఏంటంటే ప్రతిదీ వాళ్ళు పిల్లలందరూ ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు. కాబట్టి మనమంతా మన ఫ్యామిలీల నుంచి స్టార్ట్ చేయాలి, మార్పు రావాలి. ఫ్యామిలీలో మన పిల్లలకి, మన చుట్టాలకి, మన ఇంటి పక్క వాళ్ళకి, మన బస్తీల వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల మనం నష్టపోతాము, మన ఫ్యామిలీ నష్టపోతుంది, మనందరూ నష్టపోతారు. కాబట్టి మనం జాగ్రత్తగా పిల్లలన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ఈ మధ్యనే మేము మూసాపేట డివిజన్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా చేశాము. ఇంకా అవేర్నెస్ కావాలి. ముఖ్యంగా ఎక్కడైతే గ్యాదరింగ్ అవుతారో పిల్లలు, స్కూల్ కానీ కాలేజీలు కానీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే మార్పు వస్తుందని గమనిస్తున్నాము. మార్పు రావాలి. దేశానికి వెనుముక లాంటి వాళ్ళు యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. దేశాన్ని, రాజకీయాలను కానీ దేశాన్ని అభివృద్ధి కానీ మార్చగలుగుతుంది. యువత తలుచుకుంటే దేశ అభివృద్ధి తొందరగా అవుతుంది. అందుకే యువత ముఖ్యంగా ఈ మార్పుని చేపట్టాలి. పిల్లలకి మంచి బోధన చేయాలి. పిల్లల నుంచే మనం ఇది స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా మన హిందూ సమాజంలో మన హిందూ సాంప్రదాయాలు, హిందూ పండుగలని మనం గౌరవించాలి. ఆ పండుగల ద్వారానే మనకు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. పండుగలని మనం అందరం పార్టిసిపేట్ చేయాలి. ప్రతి పండుగకి ఒక అర్థం ఉంటుంది. దాని పిల్లలకు అర్థం చేసి పండుగల ద్వారానే మనము హిందూ సాంప్రదాయాన్ని, హిందూ సంస్కృతిని మనం పెంపొందించాలి. దాని ద్వారానే డిసిప్లిన్ లాంటిది, తర్వాత ఈ యొక్క
ఏదైతే డ్రగ్స్ పిల్లలు వాడుతున్నారో దాన్ని కూడా నిర్మూలించాలి. అది ఎప్పుడైతే డ్రగ్స్ నిర్మూలిస్తామో అప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుంది. మన ఇంట్లో కానీ బస్తీలో కానీ చుట్టుపక్కల కానీ అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నాది రిటైర్ ఆర్మీ. సో మోడీ గారు ఈరోజు 3K రన్ దాని ఒపీనియన్ నేను కూడా తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఈ దేశం గురించి కొద్దిగా చేయాలంటే ఇలా రన్ పెట్టాలి. మనకి డ్రగ్స్ అనేది అది మన యువతలో ఉంటుందమ్మా. యువత కంట్రోల్ రావాలి. యువత అనేది వాళ్ళ ఒపీనియన్ లో వాళ్ళ మైండ్ లో రావాలి. అట్లాగానే మనం చెప్పినట్టు మాత్రం కాదు, వాళ్ళంతటి వరకు రావాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చాలా ఇలా జరగాలి. వాళ్ళు కొద్దిగా చెప్పాలి. జస్ట్ ఇప్పుడే నేను చెప్పాను ఎన్సీసీ వాళ్ళ గురించి. మన లైఫ్ మన చేతిలో ఉంటుంది. మంచిగా దేశాన్ని కాపాడాలంటే మనం మంచిగా ఉండాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. 3K రన్ మారుతాను ఎలా ఉంది? మనకు వచ్చిన స్పందన వచ్చేసి 5K అనేది ఎక్సీడ్ అయిందని చెప్పాలి. యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వారికి వారు తమకై తాము డ్రగ్ ఫ్రీ నేషన్ కోసం మారథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన ప్రోగ్రామ్ ఇప్పుడు డ్రగ్స్ ఫ్రీ సంబంధించి ఇంకా ఎటువంటి అవేర్నెస్ తప్పకుండా ఇప్పుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్ష పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం డ్రగ్ ఫ్రీ నేషన్ కోసం నషాముక్త్ భారత్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో యువకులందరూ కూడా నెక్లెస్ రోడ్లో ఇక్కడ రన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, అలాగే సేవా కార్యక్రమాలు, తర్వాత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. 3K రన్ చాలా మంచిగా అవుతోంది. డ్రగ్స్ గురించి టు ప్రివెంట్ డ్రగ్స్ మేము చాలా బాగా చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము JNTU కాలేజ్ నుంచి వచ్చాము, హైదరాబాద్. సో ఎక్స్పీరియన్స్ స్కూల్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డ్రగ్స్ ఫ్రీ నేషన్ కోసం చేస్తారా? ఇంకా ఎటువంటి అవేర్నెస్ ఉండాలి? ఇంకా మంచిగా అందరూ సివిలియన్స్కి కూడా చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశ ప్రధాని మంత్రి జన్మదిన సందర్భంగా మరియు పుట్టినరోజు జ్ఞాపకార్థంగా మనకి ఈరోజు నమో యువ రన్ అని చెప్పేసి డ్రగ్స్ ఫ్రీ రహితంగా యువత కూడా అందరూ కూడా డ్రగ్స్కు అలవాటు పడకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకునేటట్టు తన భారతదేశ భవిష్యత్తును తన అదుపులో ఉంచుకునే యువత మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళందరూ డ్రగ్స్కు అలవాటు పడకుండా రన్ అనేది ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమో యువ రన్ మోడీ గారు ప్రారంభించారు. ఇది ఎందుకు ప్రారంభించారు అంటే చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కాకుండా వాళ్ళకు అర్థం కాకుండా డ్రగ్స్ అన్ని తీసుకుంటున్నారు. మనం దీన్ని మొదటి అడుగుతో స్టార్ట్ చేసి మోడీ గారి విజయవంతంగా చేసుకోవాలని అందరూ వచ్చారు. దీంతో పాటు మోడీ గారు మనకి ఎన్నెన్నో చేపట్టారు. అందులో ఇది ఒకటి. మనం నమో యువ రన్ కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని విజయవంతంగా చేయగలసని కోరుతున్నాం. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నా పేరు భూమిరెడ్డి. ప్రతి మారథాన్కు నేను హాజరవుతాను. ఈ 3 కిలోమీటర్లే ఉన్నది. కొద్దిగా సంతృప్తి ఉన్నది. ఎక్కువ ఉంటే బాగుండేది. నాకు సంతోషంగా ఉంది. డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం ఇంత పెద్ద ఎత్తున మారతాను ఇదే మొదటిసారి. నమో యువ రన్ అంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది.